జనవరి 25వ తారీఖు నాడు రథసప్తమి. చాలా విశేషమైనటువంటి దినం ఆ రోజు. రథసప్తమి అంటే సూర్యనారాయణ మూర్తి, సూర్య భగవానునికి సంబంధించిన విశేషమైన పర్వదినం. అది ఆదివారం రావడం ఇంకా విశేషం. ఆదివారం అనినా సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి వారం. భానువారం అంటారు, రవివారం అంటారు. ఈ రవివారమునందే రథసప్తమి రావడం విశేషం. ఈ విశేషంతో పాటు మహా ఉత్సవం, జగత్పిత జగన్మాత అయినటువంటి పార్వతి పరమేశ్వరుల కళ్యాణం. ఈ పార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణం యొక్క విశేషం ఏమిటి, విశిష్టత ఏమిటి? ఎక్కడ పార్వతి పరమేశ్వర కళ్యాణము జరుగుతుందో అక్కడ భూతగణములు, ప్రమదగణములు, దేవగణములు అందరూ ఉంటారు. సమస్త ఋషి బృందం అంతయు అక్కడ ఉంటుంది. ఇది జగత్ ప్రసిద్ధి. జగత్పిత జగన్మాత యొక్క కళ్యాణం చూసేటటువంటి జీవుడి యొక్క జన్మ ధన్యం. ఎక్కడ కళ్యాణము జరిగినా ఫలానా ప్రదేశంలో పార్వతి పరమేశ్వర కళ్యాణం చేస్తున్నారంట అని నీ చెవిలో పడితే నీకు వీలుంటే తప్పకుండా ఆ కళ్యాణ ఘట్టం తిలకించు. జగన్మాతకు తలంబ్రాలు పోసి ఆ కళ్యాణ తంతు అయిపోయేంత వరకు అక్కడుండి ఆ కళ్యాణ మహోత్సవ ప్రసాదముగా ఆ భోజనమును కౌళమంతన్నం కడుపులేసుకొని నీ ఇంటికి రా. సాక్షాన్ కైలాసవాసుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ఇది శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి వీక్షించినటువంటి పుణ్యఫలం.